చిగురు తొడిగే పొమ్మలన్నీ చిరుగాలి పాటలు ఉగాది వచ్చేనని పాడుతున్నవి కోయినలు ఆరు రుచుల పచ్చడి జీవిత పాఠాలు కొత్త ఆశలతో కలకలలాడుతున్నాయి గుమ్మాలు ఉగాదిరా కొత్త సంవత్సరమా 10 మందిలో నువ్వు మొదటి సగమా ఆరాటమా. విన్నారు కదా, ఎవరిది రాసింది అంటున్నారా? మేం కాదండి, ఏ ఇంజన్ రాసింది. మరో ఏ టూల్ దీన్ని ట్యూన్ చేసింది అన్నట్టు ఆ వీడియోలో మీరు చూసిన విజువల్స్ కూడా ఏఐతో తయారైనవే. కానీ పాట మీద కాపీరైట్ మాత్రం మాదే. ఇంతకీ మేము చేసిందేంటో తెలుసా? జస్ట్ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం, ఆ ఏఐ టూల్స్ని కాస్త గైడ్ చేయడం, అంతే. కానీ ఎలా ఉంది అవుట్పుట్? అదిరింది కదూ. అదే మరి ఏఐ మ్యాజిక్. చిగురు తొడిగే కొమ్మలన్నీ చిరుగాలి పాటలు. ఉగాది పాటల విషయంలోనే కాదండి, ఇకపై ప్రతి చోట ఏఐ పవర్ని మనం చూడబోతున్నాం. ఏఐ ఇప్పుడు సర్వాంతర్యామి. ఏంటి, ఒప్పుకోరా? అసలు ఉగాది అనే పదంలోనే ఏఐ ఉందండి, గమనించలేదా? సరే కానీ మరి పాట నచ్చిందా? ఇలాంటి క్రియేషన్స్ మీకు కూడా చేయాలనుందా? కవిత్వం రాకపోయినా కవి అయిపోవాలని, మ్యూజిక్ ఏమాత్రం తెలియకపోయినా సంగీత దర్శకత్వం చేసేయాలని ఆశపడుతున్నారా? అయితే రండి, ఇలాంటి అత్యాశలకి అచ్చోసి వదిలేసినా ఓకే, వాటి సంగతి ఏఐ చూసుకుంటుంది. మరి ఈ ఉగాది గీత రచన ప్రాసెస్లో ముందుగా కవిత రాద్దాం. చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుందాం. ఇదిగోనండి, ఉగాది కవులంతా మన ముందరే ఉన్నారు. చాట్ జీపీటీ, పెర్ప్లెక్సిటీ, క్లౌడ్, జెమిని. ముందుగా మనం చాట్ జీపీటీని అడుగుదాం. ఓ మంచి ఉగాది కథ రాయమని కోరదాం. ముందుగా ఈ ప్రాంప్ట్ బాక్స్లో టెక్స్ట్ టైప్ చేద్దాం. ఉగాది గురించి ఒక మంచి కవిత చెప్పు అని అడిగాం. చూసారా, క్షణం కూడా తీసుకోలేదు, ఓ కవిత రాసి మన ముందు పడేసింది. కవిత్వం అనగానే భావాల కోసం కవులు చాలాసేపు ఆలోచిస్తారు. కానీ చాట్ జీపీటీ చూడండి, క్యాలిక్యులేటర్ లెక్క చేసి చూపించినట్టు వెంటనే రాసేసింది. పైగా కవితకి ఉగాది ఉత్సాహం అని టైటిల్ కూడా పెట్టింది. పచ్చటి పత్రాలతో పండుగ వచ్చెను, పచ్చటి రుచులతో ఊరంతా నిండెను, కొత్త కొత్త ఆశలతో కొత్త సంవత్సరం, కోటి సంతోషాలకు తొలిపిటంగా నిలిచెను. బాగానే రాసింది, కానీ తొలిపిటం ఏంటి? అదేం పదం? తొలిపీఠమా? చాట్ జీపీటీ ఇంతే, ఇలా కొన్ని కొత్త పదాలు సృష్టించేస్తూ ఉంటుంది. ఈ రెండో చరణంలో కూడా చూడండి, మామిడి తోరణాల సుగంధం వెదజల్లగా, మంగళహారతుల మధుర స్వరమైగా అని రాసింది. స్వరమైగా ఏంటి? దేనికి అర్థం లేదు. మూడో చరణంలో కూడా ఇలాంటిదే ఓ అర్థం లేని పదం, అది ఇంకా ప్రమాదకరం. చక్కటి భవిష్యత్తు చెరిచేందుకు అని రాసింది. చక్కటి భవిష్యత్తుకి చేరేందుకు అని చెప్పాలనుకుందో ఏమో, కన్ఫ్యూజ్ అయి చెరిచేందుకు అని అంది. చూసారా, కవిత్వం రాకుండా కవిత్వం చెబితే ఎంత ప్రమాదమో. అద్దాలే రివర్స్ అయిపోతాయి. ఇక చివరిగా మనసు తీపిగా మలుచుకునేందుకు, ఆనంద దీపాలు వెలిగించేందుకు అని రాసింది. పదాలు బాగానే ఉన్నాయి. మరి ఉగాదిని దీపావళి అనుకుందో ఏమో, దీపాల గురించి రాసేసింది. సరే, ఏ పండుగైనా దీపాలు వెలిగించటం అనే కార్యక్రమం ఉంటుంది కాబట్టి పోని అని సరిపెట్టుకోవచ్చు. కానీ చివర్లో చూడండి ఏమందో, శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలట. ఇదేంటి, శుభకృత్ 2022లో కదా, ఇప్పుడు వచ్చింది విశ్వావసు నామ సంవత్సరం. కానీ పాపం చాట్ జీపీటీ శుభకృత్ దగ్గరే ఉండిపోయింది. పాపం అది మాత్రం ఏం చేస్తుంది, దాని డేటాబేస్లో ఆ పేరే ఉంది. మరి మోడల్ ట్రైనింగ్లో అదే నేర్చుకుంది. ఇంతకంటే నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఆ చివరి లైన్లో ఉగాది మళ్లీ ముంచుకొచ్చెను అంది. ప్రమాదం ముంచుకొచ్చినట్టు పండగ ఎక్కడైనా ముంచుకొస్తుందా? సరే, పాపం దాని సెన్సిబిలిటీ అంతే. అఫ్కోర్స్ అలాంటి సెన్సిటివ్ విషయాలు చాట్ బాట్స్కి తెలియనంత మాత్రాన మనం నవ్వక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ వెర్షన్స్, మోడల్స్ అన్నీ భాష నేర్చుకుంటున్న చిన్న పిల్లల్లాంటివి. అప్పుడే శ్రీనాథుడి స్థాయిలో రాసేయమంటే రాయగలవా? అయినా మనం వీటిని సరిచేయవచ్చు, తప్పులు చెబుతూ ట్రైనింగ్ ఇవ్వచ్చు. అదే చేద్దాం. మరి తొలిపీఠంగా ఏంటి, దాని అర్థం ఏంటసలు? అసలు నీకు తెలుగొచ్చా అని అడుగుదాం. చూసారా, దాన్ని వెంటనే ఆరంభం అని మార్చి సరిచేసింది. కానీ మధ్యలో చే, చూ అంటూ ఏవో చైనీస్ అక్షరాలు ఇచ్చింది. మనం కూడా అస్సలు ఊరుకోవద్దు. ఆ విషయంలో కూడా చాట్ జీపీటీని నిలదీద్దాం. మధ్యలో ఈ చైనీస్ అక్షరాలేంటి, ఇది చైనీస్ నూతన సంవత్సరం కాదు అని మందలిద్దాం. చూసారా, మళ్లీ తప్పు సరిచేసుకుంది. ఇలా తప్పులు సరిచేస్తూ ముందుకు సాగదాం. కానీ చూడండి, ఆ శుభకృత్ అన్న పేరు మాత్రం మారలేదు. దాన్ని కూడా సరిచేద్దాం. చూసారా, మనం చెప్పాక ఇప్పుడు వెబ్ మొత్తం వెతికి
ఆ పేరు సరిచేసుకుంది. అన్నట్టు చాట్ జీపీటీకి సెర్చ్ ఆప్షన్ అనేది డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉండదండి. మనం ఎనేబుల్ చేయాలి, లేదంటే అవసరాన్ని బట్టి అదే ఎనేబుల్ చేసుకుంటుంది. సరే, ఫైనల్గా ఇంకో కవిత రాసింది. కానీ ఈసారి అది కవితలా లేదు, వ్యాసంలా ఉంది. ఆ విషయాన్ని దానికి చెబితే ఈసారి 2 రకాల ఆప్షన్లు ఇచ్చింది. ఏది బాగుందో సెలెక్ట్ చేసుకోమంది. ఐ ప్రిఫర్ దిస్ రెస్పాన్స్ అన్నాం. సందడితో గోపురాల వెలుగులట. సరే, ఇలా దిద్దుతూ పోగా మొత్తం మీద ఓ ఫైనల్ కవిత వచ్చింది. మామిడి తోరణాలో ముద్దుగా ఊగగా, పచ్చడి పరిమళం పసందుగా మారగా, శుభసూచికం సమయరథం వచ్చెను, సంతోషం నిండిన వసంతం చేరెను అంటూ ఏదేదో రాసిందే. మొత్తం మీద పదాలు బాగున్నాయి, కానీ అర్థాలు అన్వయాలు బాగోలేదు. అదండి చాట్ జీపీటీ అనే కవిగారు రాసిన సాహిత్యం.